హాయ్ హలో నమస్తే వెల్కమ్ భయ్య వెల్కమ్ టు మై ఛానల్ భీమవరం బాయ్స్. నేను మీ రవి. రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నా. ఏం మరి విశేషాలు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. డే 1 బ్లాగ్ చాలా బాగా వచ్చింది. ఒకప్పుడు కెమెరా ముందు నుంచి ఫోటో దిగడానికి కూడా చాలా ఇబ్బంది పడే నేను ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నాను, యూట్యూబ్ లో షార్ట్స్ చేస్తున్నాను. అదంతా పక్కన పెట్టండి, ఇప్పుడు యూట్యూబ్ లో డైలీ వ్లాగింగ్ కూడా చేస్తానంటే అదంతా ఎవరి వల్ల అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ. మీ వల్లే భయ్య, మీరంటూ లేనిదే నేనైతే అస్సలు లేను. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మనం చేసే వర్క్ లో మనకంటూ ఎవరొకరు ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఉండాలి. అలా నాకు ఈ డైలీ వ్లాగింగ్ చేయడానికి అయితే 100% మన టైగర్ మాయ ఇన్స్పిరేషన్. ఇప్పటికే మన టైగర్ మాయ అయితే 200+ డేస్ అయితే డైలీ వ్లాగింగ్ చేస్తాను. రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ మాయ. ఎలా చేస్తాను నాకైతే అర్థం కాలేదు. నాకైతే డే 1 వ్లాగింగ్ లో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. బట్ ఎనీవే, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఖచ్చితంగా నేను కూడా డైలీ వ్లాగింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. చలో డే 2 వ్లాగ్ లోకి వెళ్ళిపోతాం. డే 1 వ్లాగింగ్ చూసారనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. వెంటనే ఒకసారి డే 1 వ్లాగ్ ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. అలాగే డే 2 వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. పదండి. అసలు ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా ఇంటి దగ్గర నుంచి మన ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్ళిపోతున్నాను భయ్య. ఇవాళ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. నేను లేచేసరికి ఆల్మోస్ట్ సూర్యుడు అస్తమించే టైంకి ఇవాళ నేను లేచాను. నియర్ బై 4:30 అయిపోయింది. ఇప్పుడే నేను రెడీ అయ్యి నీట్ గా మన హాల్ కి వెళ్ళిపోతున్నాను. హాల్ కి వెళ్ళిన వెంటనే తినాలి ఏదో ఒకటి. జస్ట్ ఇప్పుడే హాల్ కి రీచ్ అయిపోయాను భయ్య. చూడాలి, ఆకలి అయితే బాగా వేస్తుంది. పొద్దున్న నుంచి పొట్టలో ఏం పడలేదు. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం మమ్మీ ఏం వండిందో చూసి దాన్ని బట్టి తినాలి. మనకైతే మామూలుగానే మొక్క లేకపోతే ముద్దే దిగదు. అలానే మనం ఏమన్నా మటన్, ప్రాన్స్, పీతలు ఏమన్నా ఎరగ తినేస్తా అంటే మనకు నచ్చింది చికెన్ ఒకటే. చికెన్ ఏమో తినకూడదు అంటున్నారు. ఏం చేస్తాం, తప్పదు, కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి. మరి ఎందుకు అడగడం మర్చిపోయాను భయ్య, మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? మీ ఏరియాలో కోల్డ్కి ఏమన్నా బర్డ్ ఫ్లూ వచ్చిందా? కొన్ని రోజులు చికెన్ తినడం అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ ఫ్లూ ఉన్న కోడ్లు తింటే ఆ ఫేస్ అవన్నీ కూడా చాలా ర్యాషెస్ వచ్చేసి ఆ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వచ్చి హెల్త్ అయితే చాలా డ్యామేజ్ అవుతుందంట. డాక్టర్స్ ఏం చెప్పినా మన మంచి కోసమే కాబట్టి కొద్ది రోజులు మాక్సిమం చికెన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చికెన్ కి ఆల్టర్నేట్ గా ప్రాన్స్ గానీ, మటన్ గానీ, ఫిష్ గానీ ఏదైనా. ఫిష్ అయితే చాలా మంచిది. ఫిష్ రెగ్యులర్ గా తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మాక్సిమం ఫిష్ తినడానికి ట్రై చేయండి. చికెన్ త్వరగానే మళ్ళీ మనకి విత్ ఇన్ 4 days లోనే మళ్ళీ మనం తినేయచ్చు. సో ఈ కొద్ది రోజులు కక్కుర్తి పడి హెల్త్ ని పాడు చేసుకోవచ్చు. హాల్లోకి రాగానే మమ్మీ దగ్గరికి గబగబా వెళ్ళి అమ్మ ఫుడ్ ఏముందని అడిగితే ఇది కాని టైంలో వచ్చి ఫుడ్ కావాలంటే ఏం పెట్టమంటారు అని తిట్టింది. ప్రస్తుతానికి మనకి హాల్లో అయితే ఫుడ్ లేదు. సో వెళ్దాం బయటికి, తప్పదు. ఇంకా ఇక్కడ అయితే ఫుడ్ లేదు, బయటికి వెళ్ళేది. నిజంగా అసలు మన పరిస్థితి ఎలా ఉందంటే భయ్య, దరిద్రుడు ఏదో చేస్తే కడుక్కోవడానికి నీళ్ళు కూడా లేవంటారు కదా. దరిద్రుడు ఏదో చేస్తే కడుక్కోవడానికి నీళ్ళు కూడా లేవంటారు కదా. టైప్ లో ఉంది పరిస్థితి. అసలే ఆకలి హేస్తున్నారా బాబు అని చెప్పి భీమవరం విజేత మార్ట్ బయట ఉన్న ఈ ట్రీట్స్ కాది దగ్గరికి వస్తే ఇక్కడ అప్పటికే ఫుడ్ అయితే కంప్లీట్ గా మొత్తం అయిపోయిందంట. మొత్తానికి భయ్య అటు ఇటు తిరిగి టిఫిన్ చేయడానికి అయితే ఫైనల్ గా మన భీమవరం శ్రీదేవి హోటల్ కి అయితే వచ్చాం. ఈ శ్రీదేవి హోటల్ అయితే మన భీమవరంలోనే మోస్ట్ టాప్ టిఫిన్ హోటల్. ఏ టైంలో వచ్చిన జనాలు ఏంటో అసలు ఏదో జాతరకు వచ్చినట్టు వస్తూ ఉంటారు. ఇప్పుడు టైం చూస్తే నేను లిటరల్లీ నైట్ 9 o'clock అవుతుంది. అయినా జనాలు చూడండి ఎలా ఉన్నారు. దోశ కాస్ట్ 80 rupees అంట భయ్య. అసలు ఈ దోశ ఎంత కాస్ట్ ఉన్నా, దోశే కాదు ఇక్కడ ఏ టిఫిన్ అయినా మినిమం 70 to 80 rupees ఉంటుంది. ఎంత ఉన్నా కూడా జనాలు ఎంతలా వచ్చి తింటున్నారంటే ఇక్కడ టిఫిన్ టేస్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇందాక ఆకలేస్తుందమ్మా తినడానికి ఏదన్నా ఉందానంటే ఏం లేదు, ఈ టైంలో బయటికి పోమని చెప్పి తిని పెద్ద మనిషి. ఇప్పుడు నేను బయటకు వస్తుంటే నాతో పాటు తినడానికి బయటకు వచ్చింది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ పరోటా కాస్ట్ 80 rupees అండి భయ్య. దీంట్లోకి ఒక పరోటా ఇచ్చారు మనకి, ఒక పరోటా, గ్రేవీ, అలాగే సలాడ్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చూద్దాం. మొక్క తీసుకుని గ్రేవీలో నంచుతాం. టేస్ట్ అయితే బాగుంది, తినచ్చు. 80 rupees ప్రైస్ కి వస్తాయి. మరి అమ్మ దోశ టేస్ట్ ఎలా ఉంది? చట్నీలు ఎలా ఉన్నాయి? తినడానికి ఇక్కడ కొబ్బరి చట్నీతో పాటు ఇంకో 2-3 రకాల చట్నీలు ఇచ్చారు. కొత్తిమీర చట్నీ అనుకుంటా. దీంట్లో అయితే టేస్ట్ చేస్తే అద్దరిపోయింది భయ్య. టేస్ట్ అయితే కొత్తిమీర చట్నీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. వస్తే పొద్దున్న నుంచి ఏం తినకపోవడం వల్ల అనుకుంటా భయ్య పరోటా అయితే మనకు సరిపోలేదు. ఇంకొక కాజు ఎస్పీ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను. దీని కాస్ట్ వచ్చేసి 260 rupees అంట. టేస్ట్ చేద్దాం. బాగానే ఉంది. ఏమైందంటే రైస్లో కాజు ఎక్కువ ఉన్నా కూడా ఫ్రైడ్ రైస్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఆ సాల్ట్ బాగా తెలిసిపోతుంది అనమాట. అమ్మ ఎలా ఉంది టేస్ట్? కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే, కొంచెం ఉప్పు ఎక్కువైంది. మామూలుగా టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, తినచ్చు.
మరీ పేరు పెట్టారు కాదు కానీ ఉప్పు అయితే బాగా ఎక్కువైంది. ఆ ఉప్పు తగ్గితే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ ఫ్రైడ్ రైస్ కూడా కర్రీలో అనుకుంటే ఉప్పు ఎక్కువైంది బాగా. విడిగా రైస్ తింటే టేస్ట్ అయితే బాగానే ఉంది, మరి కర్రీతో కలిపి తింటే కొంచెం బాగా ఉప్పుగా ఉంది. మొత్తానికి మన బిల్ అయితే ఇంత అయిందనమాట. ఓవరాల్గా టిఫిన్ విషయంలో టిఫిన్ వైజ్గా అయితే కంప్లీట్ 100% సాటిస్ఫై అయ్యాం. ఆ ఒక్క ఎస్పీ కాజు ఫ్రైడ్ రైస్ అది కూడా రైస్ బాగానే ఉంది, కర్రీ బాగా ఉప్పుగా ఉంది. హోటల్లో టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరుతాం. ఇంటికి వెళ్ళే దారిలో మమ్మీ అయితే ఏదన్నా జ్యూస్ తాగుదాం అంటే జ్యూస్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. ఫుడ్ అయితే కంప్లీట్ చాలా అంటే చాలా చీకటిగా ఉన్నాయి. మరి ఏం చేస్తాం, టైం అయితే 10:30 అయింది. ఇప్పుడు టిఫిన్ చేసాం మనం పొద్దున్న నుంచి ఏం తినకుండా. అయ్యప్పుడు 10:30కి మనం టైం చూసుకుని జ్యూస్ తాగడానికి వెళ్తాం. అలా ఉంటుంది మరి మన ఫుడ్ బ్లాగర్స్తో. తప్పదు అంతే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మన భీమవరంలో చాలా చోటనే జ్యూసెస్ దొరుకుతాయి, కానీ నాకు పర్టికులర్గా మన ఈ సత్య ఫ్రూట్ జ్యూస్లో దొరికే కాజు చెర్రీ జ్యూస్ కానీ ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట, స్పెషల్ జ్యూసెస్. ఆ జ్యూసెస్ అంటే చాలా ఇష్టం. మెనూలో అయితే మనకి 40 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి నియర్ బై 150 రూపీస్ వరకు చాలా జ్యూసెస్ అయితే ఉన్నాయి. మన భీమవరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యూస్ సెంటర్ అనమాట. స్పెషాలిటీ ఏంటంటే సరదాగా కూర్చుని తాగడానికి కూడా చైర్స్ అయ్యి ఉంటాయి. పొద్దున్నే డిఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్డా అనమాట. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి సరదాగా కూర్చొని జ్యూసెస్ తాగుతూ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. అలానా స్పెషల్ జ్యూసెస్ ఏమున్నాయి? డ్రై ఫ్రూట్ ఉందండి, స్ట్రాబెరీ ఉంది, కాజు బాదాం ఉంది, ఆవకాడ ఉంది. అంటే థిక్గా కాదు, లైట్గా ఉండేది లిక్విడ్ లాగా. లైట్గా అయితే వాటర్ మెలన్, క్యారెట్, ఓకే, అన్ని టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అవైలబుల్గా ఉన్నాయి అయితే. అన్నీ ఉన్నాయి. సరే, ఏదో ఒకటి స్పెషల్ జ్యూస్ చేసి ఇచ్చా మనకి. రాగం చేద్దాం. ఓకే, ఆర్డర్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ షేక్ అయితే వచ్చేసింది. ఈ ఒక్క డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చి 100 రూపీస్ అంట. దీంట్లో మనకి డ్రాగన్ ఫ్రూట్, మిల్క్ షేక్, అలాగే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ 3 మిక్స్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే నిజంగా తాగడానికి బాగా ఉంది, పర్లేదు. 100 రూపీస్కి అయితే వర్తే తాగొచ్చు. మమ్మీ అయితే పుచ్చకాయ ప్యూర్ జ్యూస్ ఆర్డర్ చేసింది. దీంట్లో ఎటువంటి ఐస్ కానీ పంచదార కానీ ఏమి ఇవ్వరు. మమ్మీ కొంచెం కోల్డ్ చేసి హెల్త్ బాగోక కూలింగ్ అయితే తాగనందని చెప్పి ప్యూర్ జ్యూస్ తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ పడింది. మమ్మీ దగ్గర పుచ్చకాయ జ్యూస్ కూడా పంపేసాం. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. అంటే మనకి ఐస్ క్రీమ్లు షుగర్ అన్నీ ఎక్కువ వేసుకుని తాగడం వల్ల కొంత టేస్ట్ అనిపించట్లేదు, కానీ హెల్దీగా తాగేవాళ్ళకి అయితే బెటర్ ఆప్షన్ అది. సో ఫైనల్లీ గైస్, మనం అయితే మన శ్రీదేవి హోటల్లో మంచిగా టిఫిన్ కంప్లీట్ చేసుకుని ఫేవరెట్ సత్య జ్యూస్ పాయింట్లో మంచి జ్యూస్ అయితే తాగి ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. మన ఇల్లు అయితే నియర్ బై 2 to 3 కిలోమీటర్స్ వస్తుంది. దారిలో ఏ కుక్కలో అటు రాకుండా ఉంటే చాలు. ఎందుకంటే మన టైం 10:30-11 అవుతుంది. దెయ్యాలు తిరిగే టైంలోనే కుక్కలు తిరిగే టైంలో తిరుగుతున్నాం. మరి ఏం చేస్తాం, ఆటలు అలాంటిది తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి సేఫ్గా ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఈ వ్లాగ్ ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను భయ్య. వీడియో ఇక్కడ వరకు చూసామంటే లైక్, షేర్, కామెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రేపొద్దున్న మరొక కొత్త వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. ఉంటానైతే జాగ్రత్త.